హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, అలాగే హ్యాపీ సండే అండి. వారానికి ఒక్కరోజు అయితే దీనికి ఖచ్చితంగా స్నానం అయితే చేయిస్తామండి. ఈరోజు సండే కదా, చక్కగా స్నానం అయితే చేయించుకుంటుంది. నేనైతే మార్కెట్కి వెళ్ళి వచ్చానండి. వెళ్ళి వచ్చిన తర్వాత దీనికైతే స్నానం చేయిస్తున్నాను. ఎప్పుడు నేను మా అక్క వాళ్ళ అబ్బాయి ఇద్దరం కలిపి దీనికి స్నానం అయితే చేయిస్తామన్నమాట. అసలు ఈరోజైతే నేను ఒక్కదాన్ని కదా చేయించలేకపోయాను. పిలుస్తుంటే పారిపోతుంది. ఇంకా గొలుసు అయితే కట్టేసి చక్కగా దానికి స్నానం అయితే చేయించానండి. దానికి సపరేట్గా షాంపూ, దాని దువ్విన దానికి మళ్ళీ టవల్ అన్నీ సపరేట్గా తీసుకున్నామండి. దీన్ని 3 నెలల పిల్లప్పుడైతే మా మావయ్య తీసుకొచ్చారనమాట. అసలు ఎలా పెంచాలి ఎలాగని మేము చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. కొత్త కదా, తర్వాత ఇంకా మాకు అది బాగా అలవాటు అయిపోయింది. ఇంకా దానికైతే స్నానం చూశారు కదా, ఇలా చేయిస్తుంటే మా అమ్మాయి తుల్లించేస్తుంది, అస్సలు కంట్రోల్ చేయలేకపోయింది దీన్ని. ఇంకా మా అక్క పట్టుకుంది, నేనైతే ఇంకా గబగబా స్నానం అయితే చేయించానండి. మాకు ఇప్పుడు పంపులు వదిలే టైం కదా, ఇంకా పైప్ పెట్టి శుభ్రంగా స్నానం అయితే చేయించానండి. చూసారు కదా ఎలా దులిపేస్తుందో, మా డ్రెస్ అంతా తడిపేసింది అసలు. ఇంకా ఈరోజు సండే కాబట్టి పైన మేడ అంతా కూడా, మేడ మీద మొక్కలై పెడతాం కదా, క్లీన్ చేసుకున్నాం. మా పిల్లలు క్రికెట్ ఇక్కడే ఆడుతారు. ఇంకా మా లక్కీ ఆ మొక్కల్లో ఉన్న మట్టంతా కింద అంతా జల్లేస్తుంది అనమాట. ఇంకా ఈరోజు అయితే వచ్చి మేడ మీదకి ఇవన్నీ చేసుకున్నాం అనమాట. చూసారు కదా క్లీన్ చేసుకుంటున్నాం. పంపులు వదిలే టైం అప్పుడే మాకు ఇవన్నీ అవుతాయండి. ఇంకా మాకు చుట్టూ అంతా కూడా కొండ ప్రదేశం అనమాట. పైన కొండ మీద అమ్మవారి గుడి కూడా ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే అసలు మంచు, కొండలు ఏవి కనిపించలేదు. ఇంకా మంచుతో బాగా చల్లనమాట. ఇంకా అందుకే అంత మార్నింగ్ ఎందుకులే అని చెప్పి కొంచెం 7:30 ఆ టైం అప్పుడైతే దీనికైతే స్నానం చేయించామండి. ఇంకా నేనైతే కిందకి దిగిపోయాను. ఇంకా మాది ఈరోజు టిఫిన్ ఏంటి అంటే సండే కదా, ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇంకా దాని కాంబినేషన్ ఏంటి అంటే పుట్నాల చట్నీ అయితే చేస్తున్నా. చూసారు కదా, ఇంకా నాకైతే బాగా ఆకలి అయితే వేస్తుందండి. ఇంక నేనైతే ప్లేట్లో పెట్టుకొని ఇక్కడ కూర్చొని అయితే చక్కగా తినేసానండి. ఇంకా తినిన తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.